విష్ణువున్ కలహంసలెన్నిగనుచున్ నీదౌ పదన్యాసమున్ ప్రత్యేకంబుగ నేర్చుచుండె జనని వర్ధిల్లగానేచి యౌనత్యంబుం గొలుపంగ శిక్షణము గ్రన్నన్ నేర్పునట్లొప్పుచున్ నిత్యం బీవు ధరించునందెలరవల్ స్నిగ్ధంబుగాను పెడిన్. ఓ చారుచరిత, నీ అద్భుత గమన విన్యాసాన్ని గాంచి నడక నేర్చుకోదలచినవై నీ పెంపుడు హంసలు తొట్రుబాటు చెందుతూ నీ గమన విలాసాన్ని వేడకున్నవి. అందువల్ల నీ పాదకమలం కెంపులు మొదలగు రత్నాలు తాపిన అందియమ్రోతలనే నెపంతో ఆ రాజహంసకు ఖేళన శిక్షను గరుపుతున్నట్లుగా ఉన్నది. శివుడును బ్రహ్మ విష్ణువులు శ్రీకర రుద్రుండు ఓమదంబ నీకు విమల భక్తి మంచమునకుందగ నాలుగు కోడులైరి నీవ విరళ రీతి మంచమున హాయిగ విశ్రమమంద ఆ సదాశివుడు త్వదీయ తేజమును చెన్నుగ నొంది ముదంబు నొందెడున్. హే భగవతి, బ్రహ్మ, విష్ణువు, రుద్రుడు, ఈశ్వరుడు అనే అధికార పురుషులు నలుగురు మహేశ్వర తత్వంలో అంతర్గతులైన వారు కాబట్టి నువ్వు అధిష్ఠించే మంచము యొక్క 4 కోడులై ఉన్నారు. సదాశివుడు విమలకాంతి ఘటనారూపం వ్యాజాన దుప్పటమగుతూ నీ మేనికాంతులు ప్రతిఫలించటం చేత ఎర్రబారి మూర్తిమంతమైన శృంగార రసం వలె నయనాలకు ఆనందాన్నిస్తున్నాడు. తెల్లని కాంతి గల శివుడు దేవి మేని ఎర్రని కాంతులు ప్రతిఫలించగా ఎర్రని వాడై ఆమెను సేవిస్తున్నాడని భావము. జనని అరాళ కేశములు చక్కని నవ్వు శిరీష పేసలంబనదగు చిత్తమున్ సుకుచ భారనితంబములొప్పియుండి వీక్షణములగాచు నీ జగతి సన్నుతమౌ దయతోడనొప్పే ఆ ఘనమగు శ్రీ సదాశివుని కమ్మని యాయరుణ ప్రభాధృతిన్. తల్లి, శంభుడి అనిర్వ్యాచ్యమైన అరాళ అనే శక్తి నీ కురులలో ప్రకాశిస్తోంది. చిరునవ్వులో నీదు సహజమైన సరళ అనే శక్తి ప్రకాశిస్తుంది. చిత్తంలో దిరిసెన పువ్వులాగా మిక్కిలి మెత్తనైన శక్తి ప్రకాశిస్తోంది. స్తన ప్రదేశంలో సన్నికల్లు శోభగల శక్తి ప్రకాశిస్తోంది. పిరుదులలో స్థూల శక్తి ప్రకాశిస్తుంది. దేవి జగత్తును రక్షించటానికి అరుణ అనే శక్తి, కరుణ అనే శక్తి భాసిల్లుతున్నాయి. చంద్రుడంచు నెంచునది చంద్రుడు కాదు సుగంధ పేటియే అందలి మచ్చ నీదగు ప్రియంబవు కస్తూరి ఎవ్వరెన్నుచున్ జందురుడందురందనది చక్కని నీ జల కంపుతావగున్ చందురు నొప్పునా కళలు చక్కని కపుర ఖండికల్ సతీ ఎందవి నీవు వాడ విధి యాత్రము తోడను నింపి వెండియున్. మాత, లోకంలోని జనులు అజ్ఞానంతో దేన్ని చంద్రమండలమని తలచుచున్నారో నిజానికది మరకతమణులచే చేయబడి నీవు కస్తూరి మొదలైన వస్తువులు ఉంచుకునే భరిణ చంద్రుడి కళంకంగా భావించబడుతున్నది. నువ్వు ఉపయోగించే కస్తూరి దేన్ని చంద్రుడు అనుకుంటున్నారో అది నువ్వు జలకమాడే పన్నీరు నింపిన కుప్పే. చంద్రకళలని భావింపబడుతున్నవి. పచ్చకప్పురపు ఖండాలు నీవు ఉపయోగించడం వలన తరుగుతున్న ఈ వస్తువులను నీవు సేవకుడైన బ్రహ్మ మరలా నింపుతున్నాడు. పట్టపురాణివా శివుని పార్వతి నీ పద దర్శనం బహో
ఎట్టుల గల్గు పాపులకు ఇంద్రుడు మున్నగువారలుండిను బట్టుగా చూడ ద్వారముల బయటనేయుండియు సిద్ధులొందిరో గట్టుతను నేనెటులగాంచగజాలుదు నిన్ భజింపగన్. తల్లి భగవతి, నువ్వు శివుడి పట్టపుదేవివి అవుతావు. అందువల్ల నిన్ను పూజించే భాగ్యం చపలచిత్తులైన వారికి లభించదు. ఇంద్రుడు మొదలైన దేవతలు నీ ద్వారాల చెంత అణిమాది అష్టసిద్ధులతో పాటు కావలి కాస్తున్నారు. చెంచల చిత్తులు కాని సమయాచారులకే శ్రీదేవి పాదాంబుజ సేవ లభిస్తుంది. ఇంద్రాదులకు సైతం అష్టసిద్ధులు లభిస్తాయి కానీ అమ్మ పాదసేవ భాగ్యము లభించదని భావము. Thank you for watching. Don't forget to subscribe, like, share, and comment.